అందరికీ నమస్కారం. వెనకాల అటాక్ చేసిన పిక్స్ చూసి మీకు పవన్ కళ్యాణ్ ఏదో సినిమా షూటింగ్లో ఉన్నాడు అనిపించిందా, లేదు ఆన్ డ్యూటీ యాజ్ ఎ డిప్యూటీ సీఎం, ఆన్ డ్యూటీ యాజ్ ఎ ఫారెస్ట్ మినిస్టర్, ఆన్ డ్యూటీ యాజ్ ఎ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అనిపించిందా చెప్పండి. షూటింగ్ లాగే ఉంది కదా, బట్ అది డ్యూటీ. తిరుపతి దగ్గర మామండూరు ఫారెస్ట్ ఏరియా, దాదాపు 4 కిలోమీటర్లు వెళ్ళారు. అందులో 2 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళారు. మధ్యలో ఒక పెద్ద చోట వాచ్ టవర్ అంటారు, మొత్తం ఫారెస్ట్ మొత్తం చూసేది జాగ్రత్తగా. ఎక్కడ ఎవరన్నా ఎర్రచందనం దొంగలు పట్టుకెళ్తున్నారా, ఎవరన్నా వేటడానికి వచ్చారా, ఏంటి హిల్ స్టేషన్ టైప్, అక్కడి నుంచి మొత్తం చూశాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి సెలయేరులు, చిన్నపాటి నదీ జలాలు ఇవన్నీ పరిశీలించాడు. ఈవెన్ ఆ నదిలోనే చిన్నపాటి సరస్సులు, నదులు ఇవి కూడా ఉంటూనే ఉంటాయి, జన్మస్థానాలు కూడా ఉంటాయి. అవన్నీ చూసాడు, ఫుల్ హ్యాపీ. అయితే ఆ క్షణాన అసలు ఇది అంతా కూడా ఎర్రచందనానికి కదా ఫేమస్. ఎక్కడ ఉంది పట్టుబడ్డవి, మంగళం, తిరుపతి దగ్గర మంగళం పాయింట్కి వెళ్ళాడు. అక్కడ చూస్తే టన్నుల కొద్దీ ఎర్రచందనం దుంగలు, అవి అమ్ముకుంటే కోట్లలో డబ్బు. బట్ ఎందుకు అమ్మలా? సో ముందు పట్టుబడ్డటువంటి దుంగ అది ఏ క్వాలిటీ, ఏ గ్రేడు, ఏంటి మొత్తం నోట్ డౌన్ చేయండి, ఎప్పుడు దొరికింది అండ్ అమ్మటం కనుక జరిగితే అది మొత్తం డిస్ప్లే చేసేది. దొరికినటువంటి ఎర్రచందనం దుంగ అమ్మేంత వరకు కూడా ప్రతిదీ డేటా సిస్టంలో ఉండాలి. ఓవరాల్గా అన్నప్పుడు ఎలా అంటే వరల్డ్ వైడ్ కూడా ఇది తిరుపతి ఎర్రచందనం, ఇది మొత్తం అఫీషియల్ అన్న వేలోనే ఉండాలి. సో ఫైనల్లీ ఒక సినీ నటుడు డిప్యూటీ సీఎం అయ్యి, ఫారెస్ట్ మినిస్టర్ అయ్యి, ఈరోజు ఆయన అడవిలో వెళ్ళిన విధానం, అక్కడ అధికారులతో కలిసి అక్కడ పరిశీలించిన విధానం, ఓవరాల్గా ఆ ఫారెస్ట్లో ప్రకృతి ప్రేమికుడిలాగా ఆయన వ్యవహరించిన విధానం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పిచ్చెక్కిచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వెనకాల పిక్స్ చాలా ఉన్నాయి, మొత్తం అటాచ్ చేస్తాను చూడండి. మరలా చెప్తున్నా, నిజంగా మీకు అతను చూస్తే ఒక డిప్యూటీ సీఎం అన్నట్టు, ఒక అటవీ శాఖ మంత్రి అంటే అనిపించిందా, ఏదో సినిమా షూటింగ్లో ఉన్నాడని మీకు అనిపించిందా? కింద కామెంట్లో తెలియచేయండి.